ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ రోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుమో, నేను నిన్ను విడిపించెదను. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు క్రైస్తవులంగా విశ్వాసులంగా పిలువబడే మన జీవితంలో దేవునికి మొరపెట్టే అనుభవం ఉండాలండి. విసుగక నిత్యము ప్రార్థనలో పోరాడే మనసును మనం కలిగి ఉండాలి. ప్రియ విశ్వాసి, మొర ఎప్పుడు మనకు వస్తుందంటే బాధలో, కష్టంలో ఉన్నప్పుడు, చెప్పుకోలేని సమస్యలతో, పంచుకోలేని శ్రమలతో ఉక్కిరి బిక్కిరి అవుతూ, ఎవరు సహాయం చేసేవారు లేక, విడుదల రాక, కన్నీరు ఏరులై పారే పరిస్థితిలో నిజమైన మొర మన నోటి నుండి వస్తుందండి. మన హృదయ లోపల నుండి వస్తుంది. ప్రియులారా, మన కష్ట సమయంలో, ఆపద వచ్చినప్పుడు మనం ముందుగా చేసే పని ఎవరితో నా బాధను చెప్పాలి అని మనుషుల కోసం ఎదురు చూస్తూ ఉంటాము కదా. వారిని వీరిని ఆశ్రయిస్తాము. ఎక్కడో అందుబాటులో లేని మనుషులను నమ్ముతాము, కానీ మనకు సమీపంగా ఉండే దేవునిని మాత్రం ఆశ్రయించని వారిమిగా ఉంటున్నాము. దేవునికి ప్రార్థించుదామన్న మనసు మనకు రాదు. ప్రియులారా, ఈనాడు మనం దేవుని వాక్యాన్ని వింటున్నాము, ఆయన చేసిన అద్భుత కార్యాలను చూస్తున్నాము, కానీ ఆయనను నమ్మము. మనల్ని మనం సరిచేసుకోము. వాక్యం సెలవిస్తుంది, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు అని. అవును ప్రియులారా, ఈనాడు దేవుని వాక్యానికి మనం లోబడాలి. ఆయన కట్టడలను గైకొనాలి. మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాము. మనల్ని మనం దిద్దుకోక, సరిచేసుకోక, దేవుని మార్గాలకు అప్పగించుకోక బ్రతుకుతున్నామండి. కాబట్టే దేవుని కార్యాలు మనలో నెరవేరడం లేదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజే మనల్ని మనం సరిచేసుకుందాము, దేవునికి అప్పగించుకుందాము, ఆయన వద్ద క్షమాపణ వేడుకుందామండి. మన దేవుడు మనల్ని క్షమించే మంచి మనసు కలిగిన వాడు. ఈ రోజు నుండి మన సమస్యల విషయమై మొరపెట్టే వారిమిగా ఉండాలి. తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కొన్ని సందర్భాలలో మనకు కష్టం వచ్చినప్పుడు, ఆపద ఎదురైనప్పుడు మన కష్టాన్ని మనుషులు తీర్చలేరు. మన స్వంత వారే తీర్చలేని సమస్యలు మన జీవితంలో ఉంటున్నాయి. మనుషులకు సాధ్యం కాని కార్యాలుంటాయి. ప్రియ దేవుని బిడ్డ, నీకు కలిగిన శ్రమను తీర్చడానికి, నీ కష్టం నుండి నిన్ను విడిపించడానికి